అంటే మరొక వైపు నుంచి ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే సాయి గారు, ఏదైతే కేంద్ర నాయకత్వం వైపు నుంచి తొలి దశలో 15 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ 9 సీట్లలో కూడా తాము కోరుకున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్ల విషయంలో క్లియర్ గా లేదనేది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. వాళ్ళు కోరుకున్న సీట్లు కాకుండా వేరే సీట్లని ప్రతిపాదన చేస్తున్నట్టు ఇంకో చిక్కుముడి దీనిలో ఇమిడి ఉంది సాయి గారు. మీరు అన్నట్టు గతంలో ఏదైతే ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు 15 అసెంబ్లీ స్థానాలు అనేది చాలా చిన్న సంఖ్య. భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అధికారంలో ఉంది, రేపు అధికారంలో వస్తుందనేటువంటి అభిప్రాయాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా 17-18 అసెంబ్లీ స్థానాలు కోరుకుంటా ఉన్నారు. కనీసం 18 అసెంబ్లీ స్థానాలు లేకుండా పొత్తుకెళ్ళటం అనేది కూడా పొత్తు ధర్మం కూడా కాదనేది భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి వాదన. ఒకవైపు భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం అయితే ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో సీటు అసెంబ్లీ సీటు ఇచ్చి తీరాలి. అదే విధంగా 6 పార్లమెంట్ స్థానాలు ఏదైతే 3 రీజన్స్ లో 6 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ కేటాయించాలని ఒక వర్గం గట్టిగా కేంద్ర నాయకత్వం మీద తమ యొక్క వాదనని వీళ్ళకి అసలు వీళ్ళు అధిష్టానాన్ని ఒత్తిడి చేయగలిగిన సీన్లో ఉన్నారు. అసలు అధిష్టానానికి పార్టీ వైపు నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయం కోరినప్పుడు పార్టీ వైపు నుంచి తమ అభిప్రాయం తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది కదా సాయి గారు. రైట్. ఆంధ్రప్రదేశ్ పార్టీ దగ్గరికి కాదండి చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో యాంబిగ్యూటీ, ఒక వర్గం ఇలా అంటున్నారు అనేది ఒక పాయింట్, వారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఇంకో పాయింట్. ఈ రెండు ఏది కరెక్ట్ చెప్పమానండి, నేను దాని నుంచి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. మరి అంటే పార్టీ గురించి కొన్ని విషయాలు ఇలా బయటకు వెళ్తే మరి మాకు ఇబ్బంది. రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి రాష్ట్ర నాయకత్వం ఏం ప్రతిపాదనలు పెట్టిందో భారతీయ జనతా పార్టీ అది చెప్పమనండి. లేదంటే మనకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవన్నీ